అందరికీ హాయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సోషో రిలీజియన్స్ మూమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసేటప్పుడు మనకి ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసారు. దానివల్ల మనకు లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. నష్టాలు ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ ప్రమోట్ చేయాలనుకోరు. దానివల్ల మన ఇండియన్స్ క్రిస్టియన్ లెక్క చేంజ్ అవుతారు. దీనివల్ల మన కల్చర్ అనేది, మన రిలీజన్ అనేది పోతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ వచ్చినాక ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుస్తుంది కదా. దానివల్ల మన దగ్గర అయిన కొన్ని సూపర్స్టిషన్స్ కానీ, సోషల్ ఈవిల్స్ కానీ మనం పోగొట్టుకునే దానికి ట్రై చేసినాం. ఇది మనకు ఒక బెనిఫిట్. 19th and 20th సెంచరీలో గ్రేట్ రిలీజియన్స్ లీడర్స్ వచ్చిర్రు. వాళ్ళు రిలీజియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసిర్రు. మన కల్చర్ ఒక్కదాన్ని, మన రిలీజన్ ఒక్కదాన్ని కాపాడడానికి కాదు, మన దగ్గర ఉన్న సూపర్స్టిషన్స్ కానీ, సోషల్ ఈవిల్స్ కానీ కూడా వాళ్ళు పోగొట్టడానికి చాలా ట్రై చేసిర్రు. 19th and 20th సెంచరీలో కొన్ని సోషల్ రిలీజియన్ మూమెంట్స్ అయినాయి. అవి ఏంటివంటే బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ద ప్రార్థన సమాజ్, ద థియోస్పికల్ సొసైటీ అండ్ రామకృష్ణ మిషన్ అండ్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం బ్రహ్మ సమాజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. 1828 ADలో బ్రహ్మ సమాజ్ అనేది స్టార్ట్ అయింది. ఈ బ్రహ్మ సమాజిని స్టార్ట్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండొద్దు. ఇంకొకటి వచ్చేసి తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండాలి. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అందుకని చెప్పేసి ఫీమేల్కి కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా సపోర్ట్ చేసిర్రు. మళ్ళీ మన రిలీజియన్ని మనం కాపాడుకోవాలి. ఈ బ్రహ్మ సమాజ్లో ఇంకా ఇద్దరు లీడర్స్, గ్రేట్ లీడర్స్ ఉన్నారు. అది దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ్ చంద్ర. ఈ బ్రహ్మ సమాజ్ ఇంకొకటి ఏంటంటే ఫీమేల్కి తొందరగా మ్యారేజ్ చేయొద్దు. కానీ కేశవ్ చంద్ర తన కూతురికి మంచి రిచ్ పర్సన్ వచ్చిందని చెప్పేసి త్వరగా మ్యారేజ్ చేశారు. అందుకని కేశవ్ చంద్ర మీద గుడ్ ఒపీనియన్ లేదు. నెక్స్ట్ సోషల్ రిలీజియన్ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్య సమాజ్. 1875లో స్టార్ట్ అయ్యింది. ఆర్య సమాజ్ ఫౌండర్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి గారు. ఈయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఎక్కువ సపోర్ట్ చేయలేడు, కానీ మన వేదాస్ చదువుకుందాం, వేదాస్ చదివితే మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి వేదాస్ చదవడానికి చాలా ఎంకరేజ్ చేసిండు. ఈయన చైల్డ్ మ్యారేజెస్కి అగెనిస్ట్, ఫీమేల్ ఎడ్యుకేషన్ అండ్ విండో మ్యారేజెస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సోషల్ రిలీజియన్ మూమెంట్లో రామకృష్ణ మిషన్ 1896లో స్టార్ట్ అయింది. రామకృష్ణ మిషన్ ఎవరు స్టార్ట్ చేశారంటే స్వామి వివేకానంద గారు. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గారికి గురువు. అందుకని చెప్పేసి రామకృష్ణ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. ద మెయిన్ మోటో ఆఫ్ రామకృష్ణ మిషన్ ఏంటంటే సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ ఈజ్ గాడ్. వన్ మోర్ ఇంపార్టెంట్ సోషల్ రిలీజియన్ మూమెంట్లో దేవ సమాజ్. నారాయణ గురుగారు సోషో రిఫార్మర్ ఆఫ్ కేరళ. 1854 నుండి 1928 అప్పుడు దేవ సమాజ్ అనేది స్టార్ట్ అయింది. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ జస్టిస్. నారాయణ గురుగారు అన్టచబిలిటీ కానీ, క్యాస్ట్ కానీ ఉండొద్దు, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు బిలీవ్ చేసేవారు. ఇంకా ఎనిమల్స్ని కూడా చంపేశారు కదా, అట్లా చంపొద్దు అని చెప్పేసి ఈయన 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనేది స్టార్ట్ చేసిర్రు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.